ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవి కాలంలో పశువుల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆడామొగ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై మరిపెడ గ్రామ రైతు బి సాయి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వేసవి కాలంలో పశువుల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి విజయభాస్కర్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు వేసవిలో పశువుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి వివరించడానికి మామునూరు పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ టి విజయభాస్కర్ మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ఈరోజు రానున్న ఎండాకాలంలో ఎండలు బాగా ముదిరే పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మన పశువులకు కూడా ఎలాంటి రోగాలు సోకే అటువంటి అవకాశం ఉంటుంది, మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఎండల ప్రభావం వల్ల, ఆ విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు వేసవి కాలం విచ్చేసింది. ఈ నేపథ్యంలో మరి రానున్న పరిస్థితులు ఈ పశువులపై ఎలాంటి ప్రభావం పడే అటువంటి అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు యొక్క ఉష్ణోగ్రత సుమారుగా 30 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉందండి. కానీ రానున్న కాలంలో ఇప్పుడు ఏప్రిల్ మేలో అయితే సుమారుగా 40 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. మామూలుగా పశువుల యొక్క శరీర ఉష్ణోగ్రత 38 నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటికి సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 సెంటీగ్రేడ్లు మాత్రమే. ఒకవేళ ఈ వాతావరణ ఉష్ణోగ్రత కనుక పెరిగితే అప్పుడు అందులో ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీయడం ఇలాంటి కారణాలతోటి పాడి పశువులపై అనారోగ్యం, అసౌకర్యానికి గురై అదేవిధంగా వడదెబ్బకు కూడా గురవుతాయి. సాధారణంగా పశువులకు కూడా ఈ వడదెబ్బ దాకే అవకాశం ఉంటుందా? వడదెబ్బ పశువులలో కూడా ఉంటుందండి. ఈ వడదెబ్బను ఎలా మనము గుర్తించడము లేదంటే నిర్వచించుకోవచ్చు ఈ పశువులలో అంటే, అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడము, పశువుల షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసిన ఉండడము, ఉక్కపోతకు లేదా నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వలన ఈ ఎండాకాలంలో పశువు వడదెబ్బకు గురవుతాయి. దాహం పెరుగుతుంది, పశువు తూలుతూ నడుస్తూ పడిపోవడము, రొప్పుతూ శ్వాస కష్టమవడము, ఒక్కొక్కసారి అకస్మారిక స్థితిలో కూడా వెళ్ళి మరణిస్తాయండి పశువులు. అంటే ఇవి సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తే వాటికి వడదెబ్బ తాకిందని మనం ఊహించుకోవచ్చు. అవునండి. ఓకే. ఈ వడదెబ్బకు గురైనటువంటి పశువులకి మరి రైతులు ఎట్లాంటి ప్రథమ చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? వడదెబ్బకు గురైన పశువులను మనము వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలో తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా పలుమార్లు నీటితో కడగడము,
తల నుదుటిని మీద మంచు ముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిని దానిపై కప్పాలి. వెంటనే పశు వైద్యుని సంప్రదిస్తే బాగుంటుంది. పశు వైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజు, సెలైను, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సోడియం సాలిసిలైట్ మరియు పారాసిటమాల్ ఇంజెక్షన్లు వేయించుకుంటే బాగుంటుంది. అంటే ఈ వడదెబ్బకు గురైనటువంటి పశువులకు ఆ చికిత్సలో భాగంగా రైతులు మొదట చేయాల్సినటువంటి పని ఏంటి యాక్చువల్లీ? ఇది ఒక అంశం కాదండి. మనము ఉష్ణోగ్రత పెరగడం వల్ల పశువులపై శారీరకంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించడమే కాకుండా ఉత్పత్తి పైన కూడా మనము నష్టం చేకూరుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిచ్చే గేదె ఉంటే పాలు తగ్గడము, మళ్ళీ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు కొంచెము ఈ ఇతర వ్యాధులు సోకించే అవకాశం ఉంటుంది. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఆ దాహం పెరుగుతుంది. కాబట్టి ఇవి ఏమన్నా మురికి నీళ్ళు తాగినట్లయితే అప్పుడు ఈ పరాన్నజీవుల యొక్క ఇన్ఫెక్షన్ కూడా మనము ఉంటుందండి. సో ఇవన్నీ చూసుకొని వాటికి మళ్ళీ మనము తగిన చర్యలు తీసుకోవాలి ఈ మన పశువైద్యుని పర్యవేక్షణలో. అంటే ఈ వడదెబ్బ తాకడమే కాకుండా మనకు సాధారణంగా పశువులు మేతకు వెళ్ళినప్పుడు అక్కడ చెరువులలోనో లేకపోతే కుంటలలోనో వేడి నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు పశువులు పడే అటువంటి అవకాశం ఉంటుంది? పశువులలో ఇది వేసవి కాలంలో పశువుల ఉష్ణోగ్రతలు రైతు కరువులో ఇది మీరు చెప్పినట్టు గమనించవచ్చండి. కానీ దానివల్ల ఇప్పుడు అదే దాహము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకవేళ నీళ్లు తాగినప్పటికీ ఆ నీళ్ళు వచ్చేసి చెమట రూపకంగా మళ్ళీ వెళ్ళిపోతుంది. దాంతో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయండి. సో దానితో వాటికి ఇప్పుడు వేడి నీళ్లు తాగడం వల్ల మళ్ళీ అసలు ఎటువంటి ఉపశమనం అనేది ఉండదు. మనము చల్లటి నీళ్లు ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇంకా మరి పశువులలో ఉష్ణోగ్రత ప్రభావం ఇంకా ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అదే ఇంతకు ముందుకు మనము మాట్లాడుకున్నట్టు ఈ శరీర ఉష్ణోగ్రత 38 నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ మనకు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత వేసవికాలంలో ఒకవేళ పెరిగినట్లయితే నోటు నుంచి చొంగ కారుతుంది, జీర్ణక్రియకు నెమరవేయడానికి కావాల్సిన లాలాజలము లభించదు, ముట్టె ఎండిపోవడము, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం గమనిస్తాము. దాహం అధికంగా ఉంటుంది, ఎక్కువ నీరు తాగుతాయి, తాగిన నీరు చెమట రూపంలో బయటికి వచ్చి ఎలక్ట్రోలైట్స్ నష్టపోతాయి, జీవక్రియలు మందగిస్తాయి. మళ్ళీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రం ఎక్కువగా పోస్తుంది, శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతుంది. మేత సరిగ్గా తినకపోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గిపోతాయి, పశువు క్రమంగా నీరసించి బలహీనపడిపోతుంది, పశువు సరిగ్గా నడవలేక తూలుతూ పోతుంది. ఆకలి మందగించడము, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మనం మాట్లాడుకున్నట్టు మురికి గుంటల్లో నుంచి నీటి తాగడం వల్లనో ఈ జీర్ణకోశ వ్యాధులు వస్తుంటాయండి. అధిక వేడి వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యంగా లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది. చూడు పశువులలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలు ఉన్నాయండి. పశువుల సకాలంలో ఎదకు రాకపోవడము, వచ్చిన లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడము, ఈ చూలు కట్టే అవకాశం తగ్గిపోతుంది, ఈతల మధ్య కాలం పెరుగుతుంది. ఇలా పునరుత్పత్తి సక్రమంగా ఉండదు. ఓవరాల్గా వచ్చేసేసి ఆ పశువుల నుంచి మనకు వచ్చే ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుందండి. కొంత రైతుకు నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుందండి. ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఇలా ఉంటుంది కాబట్టి మరి వీటిని అధిగమించడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలి రైతులు? ఈ శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వలన పశువుల ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పశువుల పాకలను మనం నిర్మించుకోవడం చేయాలండి. ఎలా అంటే ఎండ తీవ్రత నుండి రక్షించడానికి పశువుల పాకను ఎత్తైన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
పాకల ఎత్తు 12 నుంచి 14 అడుగులు ఉండేలా నిర్మించుకోవాలి. సూర్యరశ్మి కిరణాలు నేరుగా పడకుండా దీర్ఘాక్షర తూర్పు పడమరలకు నిర్మించుకోవాలి. పాకల చుట్టూ సుబాబుల్, అవిసె చెట్లను నాటడం వల్ల నీడతో పాటు పరిశుభ్రంగా ఉంటాయండి. పాకల పైకప్పు భాగాన తాటాకు తోటి మనము గడ్డి కానీ కప్పి ఉంటే బాగుంటుంది. పాకలను కడగడము, చుట్టూ పరిసరాలను నీళ్లు చల్లడం వల్ల షెడ్డు లోపల వాతావరణం కొంచెం చల్లబడే అవకాశం ఉంటుంది. చల్లని నీటిని పశువులకు రోజు 2 నుంచి 3 సార్లు ఇవ్వాలి. శుభ్రమైన చల్లటి త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. రైతు ఆర్థిక స్తోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లు లేదా ఫాగర్స్, తుంపర్లను మనము వెదజల్లే యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కప్పుపై భాగాన్ని తెల్లని రంగుతో వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి. ఈ పద్ధతులు కొన్ని మనము రైతుకు సూచిస్తే కనుక లాభదాయకంగా ఉంటుందండి. మరి అట్లాగే ఈ మేతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలండి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయంలో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చే పశువులకు పశుదాన నీటిలో కలిపి ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాన ఇవ్వడం వల్ల తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. మేపు కొరకు పశువులని ఎండవేళలో కాకుండా ఉదయం పూట 6 నుంచి 10 గంటల వరకే మరియు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మనము మేతకు తీసుకెళ్తే బయటికి బాగుంటుందండి. పశువుల యొక్క ఆరోగ్యం పైన ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా? మరి వాటిని పరిరక్షించడానికి ఏం చర్యలు తీసుకోవాలి? అనేది ఇంతకుముందుకు మనము ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి మనము మాట్లాడుకున్నామండి. అయితే ఈ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మనము వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి నివారణకై పశువులలో ముందుగానే గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలి. దాహంతో ఉన్న పశువులు మురుగునీరు త్రాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కావున ఎల్లవెల్లలా మనము మంచి చల్లని త్రాగు అందుబాటులో ఉంచితే అవి ఈ వేడి నీళ్ళు కానీ లేదంటే ఈ మురికి నీళ్ళు తాగడము అవకాశం అనేది తగ్గిపోతుంది. అంతర పరాన్నజీవులు నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమ తప్పకుండా త్రాగించాలి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ మందు తగు పాలల్లో నీటిలో కలిపి పశు శరీరంపై పిచికారీ చేయించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పశువులు ఉన్న రైతులు ముందుగానే పై జాగ్రత్తలు పాటించడం వలన పశువుల ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి కూడా బాగుంటుంది. ఆర్థికంగా నష్టవాటిల్లకుండా చూడవచ్చు. రైతు ఈ సమయంలో పెట్టే అదనపు ఖర్చు పశువుల ఉత్పాదక తగ్గకుండా చూడడం వల్ల రెట్టింపు ప్రయోజనం పొందవచ్చు. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా మన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే సాహివాల్, రెడ్ సింధీ, కాంక్రేజ్ మరియు ఒంగోలు వంటి దేశీయ పశు జాతులను అభివృద్ధి చేయడం చాలా అవసరం. అలాగే ప్రాంతీయ నాసిరకం పశువులను మేలైన దేశీయ పశుజాతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయడం మంచిది. ఇంకా మరి రైతులకు ఈ పశు పోషణకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సలహాలు ఇవ్వదలిచారా? అదే అండి, ముందుగా మాట్లాడుకున్నట్టుగానే మనము పచ్చిగడ్డి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఉష్ణోగ్రత తక్కువ ఉన్న సమయాల్లో మేతకు తీసుకెళ్ళాలి. చల్లటి నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఇట్లాంటి ఏదైనా వడదెబ్బ ప్రాథమిక చికిత్స మొదలు పెట్టాలి. డిహైడ్రేషన్ కాకుండా ఈ గ్లూకోజ్ ఇవ్వడము, తగు ఇంజెక్షన్లు ఇప్పించుకోవడము చేస్తే ఈ వడదెబ్బ తీవ్రతను మనము తగ్గించుకోవచ్చండి. అంటే అందుబాటులో ఉన్నటువంటి పశు వైద్య కేంద్రానికి తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్ల యొక్క సహాయంతో వాటికి చర్యలు తీసుకోవాలి. అవునండి. ఇప్పుడు ఈ వడదెబ్బలు ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ అంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ఇవ్వడము రిలీఫ్ ఇస్తుంది అండ్ పశువులకు. కాబట్టి అది రైతులు సొంతగా చేసుకోలేరు. కాబట్టి అది పశు వైద్యుని పర్యవేక్షణలోనే అది చేస్తే బాగుంటుందండి. ఓకే, చాలా సంతోషం. మరి వేసవిలో పశువుల పెంపకంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు.
మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ టి విజయభాస్కర్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి వరంగల్కు మేము రుణపడి ఉంటాం. ఇంతవరకు శ్రోతలు వేసవి కాలంలో పశువుల పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి విజయభాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి ఆడా మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై మరిపెడ గ్రామ రైతు బి సాయి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు మహబూబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మొక్కజొన్న పంటలో అనుభవం ఉన్నటువంటి యువ రైతు బానోతు సాయి కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఆ మొక్కజొన్న సాగులో అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సాయి కుమార్. నమస్తే అండి. చెప్పండి, మీరు మీ గ్రామంలో మరి మొక్కజొన్న సాగు చేస్తున్నట్టు మీ యొక్క పంట చేనులో ఉన్నారు. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది ఈ మొక్కజొన్న? ఇంకో 10-20 రోజుల్లో అయితే మన మొక్కజొన్న పంట మనకి కోతగా అయిపోతుంది. మనకి ఇక దాని ప్రకారం అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అటు ఎంత అనుకున్నా ఒక 4 రోజులు టైం దానికి హార్వెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్ని పెట్టి ఇప్పటికే మనకి 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. 3 నెలలు పంట. ఇది మొక్కజొన్న అంటే ఎన్ని నెలల పంట ఇది? ఇది స్టార్టింగ్ కాడ నుంచి 3 మంత్స్ దానికి ఇంకొంచెం ఉంచుకోవచ్చు, కానీ 3 మంత్స్ అయితే దాని టైం కట్ ఆఫ్ టైం అనేది 3 మంత్స్లో మనకి సెట్ అయిపోతుంది. అంటే ఏ రకమైనటువంటి మొక్కజొన్నను పెట్టారు మీరు? మా దగ్గర ప్రజెంట్ మనకి అవైలబుల్లో ఉందంటే స్వీట్ కార్న్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. మనం ఎక్కువ ఏంటంటే స్వీట్ కార్న్స్ తక్కువ మన సైడు. మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు మాకు ప్రజెంట్ అందుబాటులో ఉంది. అదే మేము సాగు చేస్తున్నాం ఇక్కడ. అంటే స్వీట్ కార్న్ కూడా మీరు సాగు చేస్తున్నారా? స్వీట్ కార్న్ ప్రజెంట్ ఇప్పుడు మాకున్న 7 ఎకరాల్లో మేము వేసుకోలేదు. మొత్తం 7 ఎకరాలు ఉంటే ఆ 7 ఎకరాలు మొత్తం మాది మేల్ అండ్ ఫీమేలే నడుస్తుంది. ఎందుకంటే పోయిన ఏడు మేము వేసినాం, కొంచెం దిగుబడి మంచిగా అనిపించింది. స్వీట్ కార్న్ అనేది ఆపేసాం. ఇక ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ పెట్టాము ఈ ఏడు మొత్తం. అంటే ఇంతకుముందు స్వీట్ కార్న్ కూడా పెట్టారా? ఇంతకు ముందు పెట్టాము. వాటికి ఏంటంటే మనకు కొంచెం ఇబ్బంది ఉండేది. ఎట్లంటే ఇవి కోతులని పందులని వాటి వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది. ఇట్లా ఆపేసాం మేము అన్నట్టు. ఈ స్వీట్ కార్న్ పెట్టడం వల్ల కొన్ని పందులు ఇతర కొన్ని జంతువుల వల్ల మనుషులు కూడా కొంచెం ఎంతమంది ఉంచరు దాని కోతుల వల్ల. అట్లా మనకి ఇబ్బంది అవుతా ఉంటది. సో మనం దానివల్ల కొంచెం అక్కడే అన్ని పనులు వదిలేసుకుని అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. అందుకే మనం దాన్ని పక్కన పెట్టి మేల్ అండ్ ఫీమేల్ పైన కొంచెం వర్క్ చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు. సరే, ఇప్పుడు మీరు కొత్త రకమైనటువంటి ఈ మేల్ అండ్ ఫీమేల్ సంబంధించినటువంటి మొక్కజొన్న సాగు చేస్తున్నారు కాబట్టి ఇది ఎట్లా చేశారు, ఏ విధంగా మరి దీంట్లో మీకు అనుభవాన్ని సంపాదించారు, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని చెప్పండి. ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఏంటంటే మనం ఫస్ట్ ఫీమేల్ని ఎట్లా అంటే కొన్ని సాల్ వైజ్గా వేసుకుంటాం. ఫర్ సపోజ్ ఒక 6 సార్లు నెక్స్ట్ మేల్ ఒకటి వస్తుంది. అట్లా మనం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, కానీ ఒక 3 రోజుల ముందు ఫీమేల్ వేస్తాం. తర్వాత ఏంటంటే మనకి ఫీమేల్ కొంచెం గ్రోత్ వచ్చి దానికి మన మొలకలు వచ్చిన తర్వాత మేల్ అనేది వేస్తాం దాంట్లో. అట్లా స్టార్ట్ అవుతుంది దాని జర్నీ. అప్పుడు కాడ నుంచి ఇక నార్మల్గా మనకి ఏమైనా ఉంటే కలుపు మొక్కలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక మొక్కజొన్నలో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమైనా పైన సేంద్రియ ఎరువులు వాడి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ఉంటాం దానిపైన వర్క్ ఏమైనా ఉంటే. ఇక అక్కడికే మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ఈ కోతులని, ఈ ఉడతలు ఉంటాయి, లేకుంటే పందులు ఉంటాయి, వీటి నుంచి వాటిని కొంచెం చూసుకుంటా ఉంటే అప్పుడు మనం మెల్లగా వాటి స్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ స్టేజ్ చేంజ్ అయినందుకు అప్పుడు ఏంటంటే మనకి అవి ఏంటంటే లేతగా ఉంటాయి. మనకి ఏ పురుగైనా కానీ ఏదైనా కానీ దాని తొందర పడుతుంది అన్నట్టు. అప్పుడు ఆ సమయంలో మనం ఏంటంటే పైన మనకి కావాల్సిన మందు వాటికి పిచికారీ చేసుకుంటే ఆ స్టేజ్ అనేది దాటిద్ది. అప్పటికే మనకి ఎంత అనుకున్నా కానీ ఒక 2-3 నెలలు అవుతుంది. వాటికి కావాల్సిన టయానికి మనం నీళ్ళు అనేది కడతా ఉంటాం. అట్లా ఒక్కొక్క స్టేజ్ మనం దాన్ని చూసుకుంటూ వచ్చి 3 మంత్స్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ మాదైతే
లాస్ట్ హార్వెస్టింగ్ ఉంది స్టేజ్ ఇప్పుడు మాకు. ఇంకా 10-20 రోజుల్లో మాది అయిపోతుంది. అంటే దాదాపు ఇక పంట కోసే దశ వచ్చింది ఇక లాస్ట్ స్టేజ్. సరే, ఇప్పుడు మేల్ ఫిమేల్ అన్నారు కాబట్టి ఇది మేలు ఇది ఫిమేలు అంటే ఆడ మగ అనే దాన్ని గుర్తించడము ఎట్లా, మరి మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? దానికి ఏంటంటే కొంచెం మనం చూసే దాని విధానంలో మేల్ అండ్ ఫీమేల్ మనం మన మొక్కలను చూస్తే కనుక ఆకులు అనేది డిఫరెంట్ ఉంటుంది. మేల్ అనేది డిఫరెంట్ కనబడుతుంది అండ్ ఫీమేల్ అనేది డిఫరెంట్ కనబడుతుంది. అండ్ కొంతమంది ఇట్లనే రైతులు కొంచెం అవగాహన లేని వాళ్ళు ఇబ్బంది పడతారని ఫస్ట్ మనం ఫీమేల్ ని పెట్టిస్తాం, తర్వాత మేల్ ని పెట్టించి వాటికి చిన్న గుర్తులాగా పెట్టుతాం వాళ్ళకి. అప్పుడేంటంటే మనకి ఏర్పడుతుంది, సింపుల్ గా ఏర్పడుతుంది. వాటిని చూసుకుంటే ఆ మొక్కకు మేల్ మొక్కకు ఫీమేల్ మొక్కకు మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది మనం స్టార్టింగ్ స్టేజ్ లో వాటిని చూసుకున్నప్పుడే తెలుస్తుంది. ఈ పంట ఫీమేల్ మేల్ అనేటువంటి ఈ పంటను పండించడము అంటే దీనికి మరి ఇతర సాధారణ పంటలలాగే పండిస్తారా, లేకపోతే దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా? దానికి దీనికి పెద్ద తేడా ఏమన్నది ఉండదు, అంతా ఓకే. కానీ ఏంటంటే మనం ఈ ఫీమేల్ దానికి ఏంటంటే మనకి పైన పువ్వులు అనేది వస్తాయి. ఆ పువ్వులు అనేది మనం దాన్ని ఎప్పటికప్పుడు తీస్తా ఉండాలి. అవి 3 స్టేజ్లా కనబడుతుంది. చిన్నది ఎక్కడప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత అట్లా ఒక దానికి ఒక విధంగా ఉంటది. దానికి అవన్నీ మనం పైన ఉన్న పీకలు అనేది ఉంటాయి, ఆ పువ్వులు అనేది పీకేయాల్సి వస్తుంది. అదొకటే దానికి కొంచెం టాస్క్. అదొకటి ఆ పువ్వులను తీయడం వల్లనే ఏంటంటే మనకి పెట్టుబడి అనేది దిగుబడి అనేది వస్తుంది. దానివల్ల ఆ కాయలు ఇప్పుడు ఏదుందో మొక్కజొన్న వాటికి తీస్తే కనుక మనకి కొంచెం ఏదంటారు దాన్ని వెయిట్ అనేది పెరుగుతుంది. ఆ మొక్క అనేది అట్లనే పైకి పోకుండా అక్కడ నుంచి దాన్ని ఆపేసి మనం ఏదున్నా గానీ ఏమైనా ఎరువులు వేస్తే ఏమైనా ఉంటే కనుక ఓన్లీ మనం ఇప్పుడు మన మొక్కజొన్నకే అందేటట్టు చూసుకుంటాం. అప్పుడు మనకి దిగుబడి వస్తుంది అన్నట్టు. సరే, ఇప్పుడు మరి దీనికి నీటి సౌకర్యం ఎట్లా కల్పించారు? ఎన్ని రోజులకు ఒకసారి కల్పించారు? మనకి వారానికి ఒకసారి దాన్ని కడతా ఉండాలి. మనం నీళ్లు తప్పకుండా కట్టాలి. లేదు అనుకుంటే కనుక అది మరి భూములు వైజ్గా ఉంటది. ఒక 4 రోజులు ఒకసారి అయినా పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకి కొంచెం వాటి నుండి నీళ్ల పరంగానే ఇవి ఎక్కువ గ్రోత్ అవుతా ఉంటది. సాధారణంగా ఇది మరి ఏ రకమైనటువంటి నేలల్లో పండించడానికి అవకాశమైనది? అన్ని రకాల నేలలలో పండుతుందా, లేకపోతే కేవలం మరి ఇది ఇప్పుడు మీ నేల నల్లరేగడ ఏంటిది? ఇది నల్లరేగడితో కలిసి ఉంటది, ప్యూర్ నల్లరేగడి కాదు, కొంచెం ఎర్రది కూడా ఉంటది, లోపల మిక్స్డ్ ఉంటది. కానీ మనం ఏ నేలలో అయినా అది పండుతుంది. కొంచెం దానికి నీళ్లు సదుపాయం అనేది ఉండాలి. అప్పుడు అది అనేది మనం ఎక్కడ ఉన్నా దాన్ని పండించగలుగుతాం. అంటే దీని విత్తనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి మీరు స్వతహాగా కొని వేసారా, లేకపోతే ఎవరైనా? మనకి దగ్గరలో ఆర్గనైజేషన్స్ అనేది ఉంటాయి చాలానే. ఇప్పుడు మన ఏరియాలో ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీస్ ఒక్కొక్క సీడ్ ఇస్తుంది మనకి, వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. మనం వెళ్ళి కొనుక్కొని స్వీట్ కార్న్ అంటే మనకు కావాల్సిన మొక్కజొన్నలు మనం తీసుకొని వేసుకోవచ్చు, అది వేరు. బట్ ఇప్పుడు మనం మేల్ అండ్ ఫీమేల్ అంటే కొన్ని కంపెనీలు మనకి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ఆ సీడ్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని మనం వేస్తూ ఉంటాం అట్లా. మరి ఏమైనా రోగాలు ఏమైనా సోకినాయా? వాటిని ఎట్లా నివారి? వాటికి రోగాలు అనేది ఫస్ట్ మనకి తెగుళ్ళు వస్తుంది. తెగుళ్ళు ప్లస్ వాటికి ఏంటంటే మనకి పురుగులు పడతా ఉంటాయి. వాటికి కావాల్సినది మనం పై ఎరువులు మనం కొడతా ఉండాలి. అండ్ గులకలు అనేది దాంట్లో వేస్తే అవి సెట్ అవుతుంది మనకి. అంటే ఏ రకమైనటువంటి పురుగులు ఆశించింది? లద్దె పురుగులు ఎక్కువ వస్తాయి దీనికి. అవి ఏంటంటే కొంచెం మొక్కజొన్న పైన ఎక్కువ శాతం లద్దె పురుగులే వస్తాయి. అవి మనం ఎంతసార్లు దానికి కొట్టినా గానీ అవి మరల అవే తిరుగుతా వస్తూ ఉంటది. అదే మెయిన్ దీనికి ప్రాబ్లం. మిగతా అయితే పెద్ద ఏముండదు, దోమలు అని అంటారు కానీ అవి దోమలు తక్కువే, లద్దె పురుగులు అనేది ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఈ గింజ స్థాయిలో కూడా కొన్ని రకాలైనటువంటి పురుగులు మనం ఇది తీసినప్పుడు కంకిని తీసినప్పుడు చూసాము. ఇది ఏ రకమైనటువంటి పురుగు? అదే లద్దె పురుగు. అది కూడా దాన్ని లద్దె పురుగు అంటారు. అది అదేంటంటే మొక్కజొన్న అవి స్వీట్ ఉంటది బాగా, అవి స్వీట్ ఉన్న దగ్గర నుంచి పోవు తొందరగా. మనం ఎన్నిసార్లు ఉన్నా కానీ దానికి ఇప్పుడు ఒక 10 రోజులు కొట్టామనుకోండి, మళ్ళీ 20 రోజుల తర్వాత అది కనబడుతుంది పక్కగా. అట్లా దానికి ఒక్కతే అది ప్రాబ్లం. దానికి అంటే దీనివల్ల ఏం లాస్ లేదా? మరి లాస్ అంటే లాస్ ఏమనేది ఉండదు, అది చాలా రేర్ కేసులో ఉంటది. మనకి మనం పెట్టిన దానికైతే సఫిషియెంట్ గా మనకు వస్తుంది ఏదున్నా గానీ. మరి దీన్ని కేవలం బయట వాళ్ళకు అమ్మడానికైనా లేక మనం తినడానికి కూడా ఉపయోగపడుతుందా? మనం ఫీమేల్ ని మనం తినడానికి ఇబ్బంది, కానీ మేల్ అనేది మనం వేస్తాం కాబట్టి అవి తినొచ్చు మనం. అవి సేమ్ స్వీట్ కార్న్ లానే ఉంటాయి, అవి కూడా బాగుంటది తినడానికి. మనం అవి ఉన్న రోజులైతే స్వీట్ ని మనం అది మేల్ అదేది ఉందో దాన్ని అయితే తింటాం. ఫీమేల్ అయితే మనం అది కోసిన తర్వాత అమ్మేస్తాం వాటిని. ఎందుకు మరి అది ఫీమేల్ కూడా తింటే ఏమవుతుంది? ఫీమేల్ తింటే ఏం కాదు, అది కూడా తినొచ్చు. కానీ మనకేంటంటే కొంచెం వాతం అనేది
పడుతుంది, దానివల్ల కొంచెం హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది. పీపుల్స్ ఏంటంటే కొంచెం మోషన్స్ అనేవి అట్లా అవుతాయి, అది కొంచెం వాతం. అండ్ ఏంటంటే మనం ఇక వాటిని మోస్ట్లీ వాటిని మనం కొనుగోలు చేసి అమ్మడానికి కదా, కాబట్టి ఆ విత్తనం తీసుకుని మనం వాళ్ళ కంపెనీ వాళ్ళకి అమ్మేయాలి అవి. సో మనం దాని పర్పస్ అవి తీసుకునేది, అంటే తినడానికి అవకాశం లేదు వాటిని మనం. అది మరి ఇప్పుడు ఈ సంవత్సరమే పెట్టారా లేకపోతే ఇంతకు ముందు కూడా ఈ రకం పెట్టారా? మేము ఇప్పటికి 3 సంవత్సరాలు మేము కంటిన్యూషన్ చేస్తున్నాం ఇదే. అంటే మరి ఎట్లా అనిపించింది? లాభాల బాటలో ఉన్నారా లేకపోతే నష్టాలు ఏమైనా వచ్చినాయా? లాభాల్లోనే ఉన్నాం, అందుకే దీన్ని కొంచెం మనం ప్రోత్సహిస్తున్నాం ప్రజెంట్ అయితే. అంటే ఇప్పుడు మిగతా చాలా మంది రైతులు ఈ పంటను పండించడానికి మీ యొక్క అనుభవాన్ని ఇతర రైతులకు ఏ విధంగా మీరు తెలియజేయాలనుకుంటున్నారు? ఇది మనకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ చాలా వరకు దీన్ని కొంచెం అలవాటు చేసుకుంటే కనుక మనం పత్తి నుంచి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు లేదా మిర్చి నుంచి ఇబ్బంది పడేవాళ్ళు ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. ఇది తెలుసుకుంటే వాళ్ళు కూడా కొంచెం అభివృద్ధికి చెందుతారు. నా అనుభవం ప్రకారం ఇదైతే అందరికీ మంచిదే. అంటే ఈ పంట పండించడం మంచిదే అంటారు? మంచిదే, అది చేసుకుంటే బాగానే ఉంటుంది అందరికి. అంటే మీ గ్రామంలో సాధారణంగా ఎక్కడ చూసినా ఇవి ఇట్లాగే కనిపిస్తున్నాయి. అందరి ఈ విధమైన పంటలే పండించారా లేకపోతే వేరు వేరేసారా? మోస్ట్లీ అందరూ 99% మాది ఇదే పంటలు వేసారు. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు మేము అందరం దీన్ని వేద్దామని అనుకున్నాం, ఒక తాటలో ఉన్నాం. వాటి తరపు నుంచే మనం ఒక 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం మొక్కజొన్న ఫీల్డ్లోనే అవుతున్నాం మేము. సో మాకు కొంచెం ఓకే అనిపించింది. అంత రిస్క్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మాకైతే ₹1 చేతిలో వస్తుందంటే ఇబ్బంది లేకుండానే అనిపించింది. మొక్కజొన్న వల్ల నష్టమైతే ఏం లేదు. నష్టం ఉన్నా అది మరీ అంత ఏం ఉండకపోవు. అంటే మనం పెట్టిన దానికి మొత్తం అయితే పోదు. పెట్టిన దానికి మనకి ఒక 30% అయినా వస్తుంది. ఆ నష్టం ప్రకారం మొత్తం 100% పోవడం కంటే అదైతే బెటరే కదా అని మా ఆలోచన. అంటే ఇప్పుడు పత్తి తీసిన తర్వాత దీన్ని పెట్టారు అంతే. పత్తి తీసిన తర్వాత 2 లేదా 3 సార్లు మేము పత్తి తీసుకున్నాం. దాని తర్వాత దాన్ని తీసేసి పత్తి పీకేసి ఇది పెట్టుకున్నాం. ఇది పెట్టుకుంటే మనకి 3 నెలల్లో ఇది మనకు వచ్చేస్తుంది కోతకి. ఓకే, మీ పంట మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆశించినటువంటి లాభాలు ఉన్నాయో వాటిని సాధించాలని కోరుకుంటూ మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాయి కుమార్ గారు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు ఆడ మగ మొక్కజొన్న సాగులో అనుభవాలు ఈ అంశంపై మరిపెడ గ్రామ రైతు బి సాయి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో చివరగా మరొక వాణిజ్య ప్రకటన విందాం. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.